ఫ్రెండ్స్, నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నా ఛానల్కి సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడాను మీకు మొబైల్కి చేరుతుంది. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించిన వేకెన్సీ టేబుల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఈ వేకెన్సీ టేబుల్ చూసిన తర్వాత చాలామంది అభ్యర్థుల్లో ఓపెన్ లోకల్కి సంబంధించిన కొన్ని డౌట్స్ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, ఇదే ఏపీపీఎస్సీ 2016లో పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ అనేది విడుదల చేసినప్పుడు మొత్తం 1055 పోస్టులను చూపిస్తూ వేకెన్సీ టేబుల్ని అయితే ఈ విధంగా చూపించింది. ఈ టేబుల్ చూసిన వారికి 2018లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ టేబుల్ చూసిన తర్వాత లోకల్ అలాగే ఓపెన్కి సంబంధించి చాలా డౌట్స్ అయితే రైజ్ అయినాయి. కారణం ఏంటంటే 2016 నోటిఫికేషన్లో మీరు చూసినట్లయితే ఓసీ జనరల్, ఓసీ ఉమెన్, అలాగే బీసీఏ జనరల్, బీసీఏ ఉమెన్, అలాగే బీసీబీ జనరల్, బీసీబీ ఉమెన్, ఈ విధంగా క్యాస్ట్లకు సంబంధించి మాత్రమే పోస్టులు డివైడ్ చేయడం జరిగింది. ఎక్కడా కూడాను డిస్టిక్ వైడ్గా ఓపెన్ అలాగే లోకల్ అనేటువంటి కాలం అనేది దీంట్లో మెన్షన్ చేయలేదు. కానీ 2018 నోటిఫికేషన్లో మాత్రం పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ప్రతి జిల్లా కూడాను ఓపెన్ లోకల్ అని 2 కాలమ్స్గా డివైడ్ చేస్తూ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని ఇవ్వటం జరిగింది. సో అందువల్ల చాలామంది అభ్యర్థులు ఓపెన్ ఏంటి అలాగే లోకల్ ఏంటి అనేటువంటి దానిపై కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు, పారా 6లో డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ అని ఒక కాలం ఇవ్వటం జరిగింది. దీంట్లో చూసినట్లయితే ఏ లోకల్ క్యాండిడేట్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ GOMS నెంబర్ 674 జనరల్ అడ్మినిస్ట్రేషన్ SPFA డిపార్ట్మెంట్ డేటెడ్ 20/10/1975 లోకల్ క్యాండిడేట్ యాజ్ ఫాలోస్. ఏ క్యాండిడేట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ఎనీ పోస్ట్ షall be regarded as a local candidate in relation to a local area in case where a minimum education qualification has been prescribed for recruitment to the post. If he has studied in an educational institute or educational institutions in such local area for a period of not less than 4 consecutive academic years ending with the academic year in which he appeared, or as the case may be, first appeared for the relevant qualifying examination. సో ఒకే చోట 4 సంవత్సరాలు చదివినటువంటి వ్యక్తి ఆ డిస్టిక్కి లోకల్గా పరిగణించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ పాయింట్ నెంబర్ 2 చూసినట్లయితే కనుక, ఇఫ్ డ్యూరింగ్ ద హోల్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద 7 కాన్సిక్యూటివ్ academic years ending with the academic years in which he appeared, or as the case may be, first appeared for the relevant qualifying examination, he has not studied in the educational institutions in any local area but has resided in the state during the whole of the said period of 7 years, be regarded as a local candidate in relation to. ఒక వ్యక్తి 1 లేదా అంతకంటే ఎక్కువ జిల్లాల్లో కనుక 4 సంవత్సరాలు కంటిన్యూస్గా చదివినట్లయితే తను ఏ జిల్లాలో అయితే కంటిన్యూస్గా 7 సంవత్సరాలు జీవించి ఉన్నాడో ఆ జిల్లాని లోకల్ ఏరియాగా పరిగణించడం అనేది జరుగుతుంది. అలాగే పేజ్ నెంబర్ 5లో చూసినట్లయితే కనుక, వేర్ ద పీరియడ్స్ ఆఫ్ హిజ్ రెసిడెన్స్ ఇన్ 2 or more లోకల్ ఏరియాస్ ఆర్ ఈక్వల్, సచ్ లోకల్ ఏరియాస్ వర్ he has resided last in such equal periods. In case where no minimum education qualification has been prescribed for recruitment to the post, if he has resided in the state for a period of not less than 7 years immediately preceding the date of which the post is notified for recruitment, be regarded as a local candidate ఇన్ రిలేషన్ టు. ఒక వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ జిల్లాల్లో కానీ ఎక్కువ రాష్ట్రాల్లో కానీ చదివి ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చే ముందు 7 సంవత్సరాల కాలం అనేది ఏ రాష్ట్రంలో కావచ్చు, ఏ జిల్లాలో కావచ్చు తను ఉన్నాడో ఆ జిల్లాని ఆ రాష్ట్రాన్ని లోకల్ ఏరియాగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఈ పోస్టుల్ని ఓపెన్ లోకల్ అని విడివిడిగా చూపించడానికి గల కారణం ఏంటంటే, ప్రతి జిల్లాలోనూ 20% నాన్ లోకల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈ నాన్ లోకల్ రిజర్వేషన్ పోస్టులు అనేవి రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, అలాగే జిల్లాలకు సంబంధించి కావచ్చు, బయటి వారు వచ్చి ఒక జిల్లాలో అప్లై చేసినప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీ పోస్టులకు మాత్రమే అర్హత సాధించడం అనేది జరుగుతుంది. సో వారికి డిస్టిక్ లెవెల్లో టాప్ ర్యాంక్స్ అనేవి వచ్చినట్లయితే ఆ ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో
అవి ఆ జిల్లా వారికి కావచ్చు లేదా ఇతర రాష్ట్రాల వారికి కావచ్చు కేటాయించడం కోసం ఈ విధంగా ఓపెన్ పోస్టులని విడిగా చూపించడం అనేది జరిగింది. అలాగే లోకల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తంగా లోకల్ ఏరియా క్యాండిడేట్స్కి మాత్రమే ఇచ్చి ఫుల్ఫిల్ చేయటం అనేది జరుగుతుంది. ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులకు మాత్రం మెరిట్ ఆధారంగా నాన్ లోకల్ క్యాండిడేట్స్ కావచ్చు అలాగే లోకల్ క్యాండిడేట్స్ కావచ్చు ఎవరైనా కూడాను పోటీ పడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.